లైఫ్ ఇన్సూరెన్స్లు కానివ్వండి, మన హెల్త్ పాలసీలు కానివ్వండి, ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఇప్పుడు చిన్న చిన్నగా ప్రీమియం కడతాం కానీ మనకు పీక్స్ టైంలో ఎంత యూజ్ అవుతుంది అనేది ఎవరికి కూడా తెలియదు. చాలా మంది కూడా మాకెందుకు ఇబ్బందులు వస్తాయిలే, మాకెందుకు అట్లా వస్తాయిలే అని అనుకుంటారు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో కానివ్వండి, ప్రజెంట్ సిమ్టమ్స్ మనకి ఎప్పుడెప్పుడు ఏమవుతుందో ఏదో కూడా తెలియదు. చాలా మంది కూడా గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కూడా సేమ్ ఇన్సిడెంట్ ఏంటంటే, వీళ్ళ హస్బెండ్ హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగినది. మరి కొన్ని మంత్స్ బ్యాకే ఎస్బీఐలో తను ఒక పాలసీ తీసుకున్నాడట. ఏది స్మార్ట్ స్వాధీన్ నియో అని ఒక పాలసీ ఉంటే ఆ పాలసీ తీసుకున్నాడు. మరి సో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం వల్ల నామినీగా వాళ్ళ వైఫ్ ఉంటే ఎంత క్లెయిమ్ ఇచ్చిండ్రు వీళ్ళకి, 24,90,000 క్లెయిమింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగినది. సో బ్యాంక్ సిబ్బంది అందరు కూడా పోయి వాళ్ళకు చెక్ ఇవ్వడం జరిగినది. అంటే ఇప్పుడు జనరల్గా ఇంట్లో ఎవరైనా సంపాదించే వాళ్ళు జరిగిపోయినాక కూడా సో వాళ్ళకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఆ అమౌంట్ అనేది వాళ్ళకు ఉండడానికైనా వాళ్ళు బతకడానికైనా కూడా ఎంత యూజ్ అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. హెల్త్ పాలసీలు కూడా ఎట్లా అంటే మీకు ఎమర్జెన్సీలో యాక్సిడెంట్స్ కానివ్వండి ఏదైనా అయినా కూడా మీకు యూజ్ అవుతుంది. అవి అమౌంట్ అనేది చిన్న అమౌంట్ ఎంతో కొంత మీరు పే చేసుకొని మిగతాది వాళ్ళు ఇస్తున్నారు అని అంటే ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా మంది కూడా నెగ్లెక్ట్ చేస్తారు దీన్ని తెలియక. ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు అన్న జర కొంచెం తెలుసుకోండి అసలు ఏం జరిగిందో చూద్దాం ఒక్కసారి. తంగలపల్లి మండల కేంద్రంలో ఇటీవల గుండెపోటుతో మరణించడంతో బ్యాంకు వారు సంబంధిత కుటుంబానికి బీమా చెక్కును అందజేసిండ్రు. ఈ సందర్భంగా సిరిసిల్ల ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ మాట్లాడుతూ తంగలపల్లి పట్టణానికి చెందిన పడిగల అనిల్ గుండెపోటుతో చనిపోవడంతో ఎస్బీఐ సిరిసిల్ల బ్రాంచ్ లో 8 నెలల కిందట అతను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగిందంట. ఎప్పుడు 8 months బ్యాకే అంట. అంటే ఎంతో కూడా కట్టుంటాడు నాకు తెలిసి, ప్రీమియం కూడా 8 months బ్యాకే అంటే చాలా తక్కువ అమౌంట్ కట్టుంటాడు. దానికి 24 లక్షల క్లెయిమింగ్ వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించుకోండి అది వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది అనేది. ఇది మనకు తెలియదండి. చాలా మంది చెప్తా ఉంటారు కానీ దీంట్లో మీరు కమిషన్ల కోసం మీరు చెప్తా ఉంటారు, మా దగ్గర కట్టించుకొని మీరు పోతా ఉంటారు అంతే అని అంటారు. కానీ దానివల్ల ఎంత యూజ్ అవుతుంది ఏందనేది ఎవరికి కూడా తెలుస్తలేదు. ఎస్బీఐ సిరిసిల్ల బ్రాంచ్ లో 8 నెలల కిందట అతను ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లో స్మార్ట్ స్వాధీన్ నియో పాలసీని తీసుకోవడంతో నామినీగా వాళ్ళ భార్య కావేరిని పెట్టిండంట. వాళ్ళ భార్య పేరు ఉండగా తంగెలపల్లి మండల కేంద్రంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆడ కలిసి మాజీ ఎంపీపీ పగిడల మానస రాజులకు ఎస్బీఐ బ్యాంకు ద్వారా వచ్చిన డిపాజిట్ 24,90,000 రూపాయలు బీమా డబ్బును వారి ఖాతాలో జమ చేయడం జరిగినది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్బీఐ లైఫ్ వారి ఇస్తున్న తరుము పాలసీల గురించి మరియు పెన్షన్ల పాలసీల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుతూ ప్రజలు ఎవరైనా ముందు జాగ్రత్తగా పాలసీలు గురించి తెలుసుకోవాలని తెలియజేసిండ్రు. ఇది ఎస్బీఐ అనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎస్బీఐ అని ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఎస్బీఐ వాళ్ళు చేసిండ్రు అని కాదు, కానీ ఇట్లా చాలా ఉన్నాయి. ఎస్బీఐ కానివ్వండి, వేరే బ్యాంక్స్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కూడా చాలా ఉన్నాయి. అట్లా మీరు తెలుసుకొని మీరు ఏదైనా చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, పాలసీలు కానివ్వండి ఏమైనా కడితేనే ఫ్యూచర్లో మీకు 100% అది హెల్ప్ అవుతుంది. ఎక్కడో ఒక దగ్గర మీకు 100% హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లు అట్లా లేవు, ఏది కూడా అన్ని మంచిగా అయిపోతాయి అన్నట్టు లేవు. ఎప్పుడు ఏమైతుందో ఎవరికి తెలుస్తలేదు. కాబట్టి ఇట్లా ఆపదల ఎప్పుడైనా ఎవరికైనా కూడా ఇట్లా ఆపదలు ఎప్పుడు యూజ్ అవుతాం మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలసీలు చేసుకోండి అని చెప్పి నేనైతే చెప్తా ఉన్నా. సో ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ప్రభాకర్ గారు, శ్రీనివాస్ రాజు, శ్రీశైలం బ్యాంక్ సభ్యులందరూ కూడా కలిసి ఇవ్వడం జరిగినది. ఇట్లా చేస్తేనే జనాలకు కూడా నమ్మకం అనేది వస్తుంది. ఇక్కడ బ్యాంక్ వాళ్ళందరికీ కూడా మా నేటి రాత్రి నుంచి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం మీకు. ఎందుకంటే ఇంకా ఇట్లాంటివి మీరు చెప్పి జనాలందరినీ కూడా పాలసీలు కట్టమని చెప్తేనే వాళ్ళకు నమ్మకం అనేది వస్తుంది. నిజంగా ఇంతగానం ఉందా అనేది కూడా తెలుస్తుంది వాళ్ళకు కూడా. లేకపోతే ఏం లేదు ఇదంతా ఏదో కమిషన్ల కోసం చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు. సో ఇది ఆడ జరిగిన ముచ్చట.